అందరికీ నమస్కారం. మన నమ్మకం అది పూర్తిగా మన ఇష్టమేనా? ఒకవేళ వేరేవాళ్ల నమ్మకాల్లో మనం తలదూర్చితే ఏం జరుగుతుంది? మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 ఉంది కదా, అది మన మత స్వేచ్ఛకు ఒక పెద్ద గ్యారెంటీ. కాని ఆ స్వేచ్ఛకు కూడా కొన్ని హద్దులుంటాయా? ఒకవేళ ఎవరైనా ఆ హద్దులు దాటితే ఇప్పుడు వచ్చిన కొత్త చట్టం ప్రకారం ఎలాంటి కఠినమైన శిక్షలు పడతాయో ఈరోజు మనం వివరంగా చూద్దాం. రామయ్య, నీకు ఏ దేవుణ్ణైనా నమ్మే హక్కుంది, ఏ దేవుణ్ణైనా నమ్మకపోవడం కూడా నీ హక్కే. చూడండి, ఈ ఒక్క వాక్యం చాలు ఆర్టికల్ 25 అసలు ఉద్దేశమేంటో చెప్పడానికి. ఇది కేవలం చట్టం కాదు, అంతకంటే చాలా లోతైనది. ఒక మనిషి ప్రాథమిక హక్కును ఇంత సూటిగా, ఇంత సింపుల్గా చెప్పడం బహుశా సాధ్యం కాదేమో. అంటే మన నమ్మకం అనేది పూర్తిగా మన ఇష్టం, మన అంతరాత్మ మనది, అంతే. ఇప్పుడు ఈ స్లైడ్ చూడండి, చాలా సింపుల్గా ఉంది కదా. ఒకవైపు మన ఇష్టం, మరోవైపు నేరం. మనం శివుణ్ణి పూజించొచ్చు, అల్లాను నమ్మొచ్చు, క్రీస్తును ప్రార్థించొచ్చు, అసలు ఎవ్వర్నీ నమ్మకపోయినా పర్లేదు. ఇదంతా మన హక్కు, మన స్వేచ్ఛ. కానీ ఎప్పుడైతే మన నమ్మకాన్ని వేరేవాళ్లమీద బలవంతంగా రుద్దడానికి ప్రయత్నిస్తామో ఆ క్షణం మన స్వేచ్ఛ కాస్త హద్దు దాటి నేరంగా మారిపోతుంది. ఇక్కడే ఉంది అసలు పాయింట్. సరే, ఇంతకీ ఈ హక్కు అంటే ఏంటి? దీని లోతుల్లోకి వెళ్ళి చూద్దాం పదండి. ఆర్టికల్ 25 మనకు మొత్తం 4 రకాల స్వేచ్ఛలు ఇస్తుందన్నమాట. అవి వేర్వేరుగా అనిపించినా అన్నిటికీ ఒకదానితో ఒకటి సంబంధం ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఈ 4 హక్కులు ఏంటంటే, మొట్టమొదటిది అంతరాత్మ స్వేచ్ఛ. అంటే మన మనసులో ఏ దేవుణ్ణి నమ్మాలి లేదా నమ్మకూడదు అనేది పూర్తిగా మనమే డిసైడ్ చేసుకోవడం. ఇక రెండోది, మనం నమ్మిన విషయాన్ని ధైర్యంగా, బహిరంగంగా చెప్పుకునే హక్కు. మూడోది, మన నమ్మకం ప్రకారం పూజలు చేసుకోవడం, పండుగలు జరుపుకోవడం లాంటివి. ఇక నాలుగోది, మన మతం గురించి, మన బోధనల గురించి ఇతరులకు చెప్పే హక్కు. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన ఒక గీత ఉంది. గుర్తుంచుకోండి, ప్రచారమంటే మన మతం గురించి వివరించడమే కాని బలవంతంగా మతం మార్చడం అస్సలు కాదు. ఆ రెండిటికి చాలా తేడా ఉంది. అసలు మన రాజ్యాంగంలో ఈ హక్కుకు ఇంత ఇంపార్టెన్స్ ఎందుకిచ్చారు అనే ప్రశ్న మనకు రావచ్చు. దానికి కారణం మన గతం. మన చరిత్రలో ఎన్నో గాయాలున్నాయి. బ్రిటిష్ వాళ్ల టైంలో బలవంతంగా మతాలు మార్చారు, మతం పేరుతో దారుణమైన హింస జరిగింది, ఎంతోమంది నమ్మకాలని అణచివేయనని చూశారు. ఇవన్నీ మన దేశాన్ని విడదీశాయి. ఆ గాయాలన్నిటినీ మాన్పడానికే మన రాజ్యాంగ నిర్మాతలు ఈ హక్కును తీసుకొచ్చారు. అందుకే మన రాజ్యాంగ నిర్మాతలు ఒక విషయం మీద గట్టిగా స్టాంప్ వేశారు. అదేంటంటే, మనసు స్వతంత్రంగా ఉండాలి, దానిమీద ఎవరి కంట్రోల్ ఉండకూడదు. ఈ ఆర్టికల్ 25 అనేది ప్రతి ఒక్కరి అంతరాత్మకు మన రాజ్యాంగమిచ్చిన ఒక పక్కా హామీ అనమాట. అయితే ఇక్కడ మనం ఒక చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏ ఫండమెంటల్ రైట్ అయినా సరే అన్లిమిటెడ్ కాదు, దానికి కొన్ని హద్దులుంటాయి. అలాగే ఈ మత స్వేచ్ఛకు కూడా కొన్ని సహేతుకమైన పరిమితులు, అంటే రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట. మరి గవర్నమెంట్ ఎప్పుడు జోక్యం చేసుకోవచ్చు? పబ్లిక్ ఆర్డర్ అంటే శాంతి భద్రతలకు ఇబ్బంది వచ్చినప్పుడు, లేదా ప్రజల ఆరోగ్యానికి, నైతికతకు ప్రమాదమనిపించినప్పుడు. ఒక ఉదాహరణ చెప్తాను. మతం పేరు చెప్పి అంటరానితనాన్ని పాటించడం, లేదా ప్రాణాలకు హాని కలిగించే ప్రమాదకరమైన ఆచారాలను ప్రోత్సహించడం, ఇవన్నీ చట్టవిరుద్ధం. ఎందుకంటే ఏ హక్కు సమాజం యొక్క మంచి కంటే గొప్పది కాదు. ఇక్కడే మన రాజ్యాంగం ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తోంది. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ హక్కును ఎవరైనా ఉల్లంఘిస్తే ఏం జరుగుతుంది? మనందరికీ తెలిసిన పాత ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీ స్థానంలో ఇప్పుడు కొత్తగా భారతీయ న్యాయ సంహిత, షార్ట్గా BNS వచ్చింది. ఇది చాలా కఠినంగా ఉంది. మరి మతపరమైన నేరాల విషయంలో ఈ BNS ఏం చెబుతుందో ఒకసారి చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకు పాత ఐపీసీకి, కొత్త BNSకి ఉన్న తేడా క్లియర్గా అర్థమవుతుంది. మత విద్వేషాన్ని రెచ్చగొట్టడం దగ్గర్నుంచి పూజలకు అడ్డుపడడం వరకు ప్రతి నేరానికి కొత్త చట్టంలో శిక్షలు చాలా స్ట్రిక్ట్గా, చాలా క్లియర్గా ఉన్నాయి. మీరు గమనిస్తే ఆల్మోస్ట్ అన్ని కేటగిరీల్లో ఫైన్లు, జైలు శిక్షలు బాగా పెరిగాయని చెప్పొచ్చు. అసలు ఇంత పెద్ద మార్పు ఎందుకు తీసుకురావాల్సొచ్చింది? పాత చట్టాలు సరిపోలేదా ఏంటి? ఈ ప్రశ్న మనలో చాలామందికి వస్తుంది. దీని వెనుక కొన్ని బలమైన కారణాలున్నాయి. రీజన్స్ చాలా క్లియర్. పాత ఐపీసీలో ఉన్న శిక్షలు ఈ కాలానికి సరిపోవట్లేదు.
అవి చాలా వీక్గా ఉన్నాయనిపించింది. దానికి తోడు ఇప్పుడు మన చేతుల్లో ఉన్న సోషల్ మీడియానే పెద్ద ఆయుధమైపోయింది. ఏదైనా ఒక విద్వేషపూరిత మెసేజ్ నిమిషాల్లో లక్షల మందికి చేరిపోతోంది. వాట్సాప్, ఫేస్బుక్లలో ఈ డిజిటల్ మంటలు ఆపడానికి వాటికంటే పవర్ఫుల్ చట్టాలు కావలసి వచ్చాయి. నిజమే, ఈ కొత్త బిఎన్ఎస్లోని శిక్షలు రాకెట్ల లాంటివి అనే పోలిక కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే అవి చాలా సూటిగా, చాలా బలంగా టార్గెట్ని ఛేదించేలా ఉంటాయి. కొన్ని ఉదాహరణలు చూద్దాం. మతాల మధ్య కావాలని గొడవలు పెట్టడానికి ప్రయత్నించారా? అయితే కొత్త బిఎన్ఎస్ చట్టం ప్రకారం దాని రిజల్ట్ 3 నుంచి 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష. నో కాంప్రమైజ్. సరే, వేరే వాళ్ల మత విశ్వాసాలను కావాలనే అవమానించారా, వాళ్ల ఫీలింగ్స్ హర్ట్ చేశారా? దానికి కూడా 3 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. సో ఇకపై మాటలకు కూడా చాలా పెద్ద మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నమాట. ఎవరైనా ప్రార్థన చేసుకుంటుంటే డిస్టర్బ్ చేసినా లేదా పవిత్ర స్థలాల్లోకి అక్రమంగా చొరబడినా కనీసం 1 సంవత్సరం జైలు శిక్ష గ్యారంటీ. ఈ కొత్త చట్టంలో ఏదీ చిన్న నేరం కాదు. ఇప్పుడు చెప్పేదే చాలా చాలా ముఖ్యమైన విషయం. ఒకవేళ ఎవరైనా చేసే మతపరమైన అవమానంలో కులం ప్రస్తావన కూడా ఉందనుకోండి, అప్పుడు సీన్ మొత్తం మారిపోతుంది. ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా యాడ్ అవుతుంది. అప్పుడు శిక్ష ఏకంగా 5 నుంచి 7 సంవత్సరాలకు పెరుగుతుంది. అంతేకాదు, ఇది నాన్ బెయిలబుల్, అంటే బెయిల్ కూడా దొరకదు. చాలా సీరియస్ అన్నమాట. సరే, ఇప్పటిదాకా చట్టాల గురించి, శిక్షల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఒకవేళ మనలో ఎవరికైనా ఇలాంటి అన్యాయం జరిగితే ప్రాక్టికల్గా ఏం చెయ్యాలి? ఈ నాలెడ్జ్ మనందరికీ చాలా అవసరం. అసలు ఏవి నేరాలుగా పరిగణిస్తారు? ఇక్కడ కొన్ని క్లియర్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చూడండి. మా మతంలోకి మారకపోతే నీ అంతు చూస్తాని బెదిరించడం, వేరే మతాల దేవుళ్లమీద, గుళ్లమీద చెత్తపోస్టులు పెట్టడం, ప్రార్థనలకు, భజనలకు, నమాజ్కు అడ్డుపడటం, ఇంకా వాట్సాప్లో ఫేక్ న్యూస్లు పంపి గొడవలు పెట్టడం. ఇవన్నీ చట్టప్రకారం పెద్ద నేరాలే. ఒకవేళ మీ హక్కుకు ఎవరైనా భంగం కలిగిస్తే భయపడకండి. ఏం చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. ముందు ప్రూఫ్స్ సేకరించండి. వీడియో, ఫోటోలు ఏదైనా సరే. వెంటనే దగ్గర్లోని పోలీస్ స్టేషన్కి వెళ్లి కొత్త బిఎన్ఎస్ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. అంతటితో ఆగకుండా న్యాయం కోసం హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా వేయొచ్చు. ఒకవేళ ప్రాణాలకు ప్రమాదముందనిపిస్తే పోలీస్ ప్రొటెక్షన్ కూడా అడగొచ్చు. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అయితే ఈ కథకు మరోవైపు కూడా ఉంది. చట్టమెప్పుడూ ఒకరివైపే ఉండదు కదా. ఒకవేళ ఇందాక మనం ఉదాహరణగా చెప్పుకున్న రామయ్యే తప్పు చేస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? చూడండి, చట్టం అనేది మనల్ని కాపాడే డాలు మాత్రమే కాదు, మనం తప్పు చేస్తే మనల్నే శిక్షించే కత్తి కూడా. ఒకవేళ మీరే వేరే మతాన్ని అవమానించినా, వాట్సాప్లో విద్వేషం వ్యాపింపజేసినా, లేదా వాళ్ళ పండుగలకు అడ్డుపడినా అవే కఠినమైన బిఎన్ఎస్, ఎస్సీ ఎస్టీ, ఐటీ చట్టాలు మీక్కూడా వర్తిస్తాయి. అవే 3 నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష. సో స్వేచ్ఛతో పాటు బాధ్యత కూడా ఉంటుంది. ఆ బాధ్యత ఇద్దరివైపు నుంచి ఉండాలి. చివరగా ఒక్క మాట. దేవుణ్ణి ఎన్నుకోవడం నీ మనసు. నీ భక్తిని ఎవ్వరూ కత్రించలేరు. నమ్మకం విషయంలో బలవంతం చేసే వాడిపైనే చట్టం దాడి చేస్తుంది. ఈ ఒక్క వాక్యం ఆర్టికల్ 25 సారాంశాన్ని చెప్తుంది. అంటే మన భక్తి, మన నమ్మకం మన హృదయానికి సంబంధించినవి. అవి మన స్వేచ్ఛ. చట్టం ఎప్పుడూ నిజమైన భక్తిని గౌరవిస్తుంది. కాని ఎవరైతే ఆ నమ్మకం పేరుతో బలవంతానికి దిగుతారో వాళ్లపైనే తన ప్రతాపాన్ని చూపిస్తుంది.